ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని తిరుమల ఎంకన్న స్వామి దర్శనము చేసుకోలేం. అగో అంత పావంది చూస్తారు తిరుపతి కొండ అంటే. అసొంటిది తిరుపతి హుండీల దొంగతనం అయితే ఉత్తగిడిచి పెడతారా? ఇట్లా దొంగను దొరకబట్టేదాకా ఊకోరు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పేరెళ్ళి ఎప్పటికి పూజలు అందుకునే దేవుడు అనంగానే అందరికీ ఆ తిరుపతి ఎంకన్న సామయ్య అదికొస్తాడు. ఎవరైనా తిరుపతి పోతున్నామంటే చాలు మాకు లడ్డు పట్టుకరారి అని చెప్తాం. అట్లా తిరుపతి లడ్డు ఎంత ఫేమసో తిరుపతి హుండీ లెక్క కూడా గంతే ఫేమస్. ఆడ దినాం కొన్ని కోట్లల్లా భక్తులు కానుకలేస్తారు. అదే హుండీలో ఈ నెల 23 తారీఖు నాడు పగిటీలు 2 గంటలకు 15,000 రూపాయలు పొతం పెట్టిండట ఓ మసిబట్ట మొక్కపోడు. అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆ జీడిత్తుగాని పట్టుకొని ఎట్లా తీసిన పైకం అట్లా వెనక ఇచ్చేటట్టు ఈప్ సాప్ కొట్టిరట టీటీడీ విజిలెన్స్ అధికారులు. మొన్న ఎన్నడో అయితే ఇయాలెందుకు చెప్తున్నావంటారేమో. మళ్ళీ ఈ ముచ్చట మెల్లగా ఇయాలనే బయట పెట్టిరు గుడోళ్ళు. కొండ మీద ఏమైతున్నాయో కొండ కింద ఉన్నోళ్ళకే సక్కగా తెలియదు. అసొంటిది మన దాకా రావాలంటే గుడోళ్ళు చెప్పాలి కదా. ఏందో ఏమో ఇండ్లల్లా రోడ్ల మీద అవుతున్న దొంగతనాలు జాలక ఆఖరికి తిరుపతి దేవుని తాన కూడా షాల్ చేసిరుగా. ఇలా ఎత్తుకపోయి ఏట్ల పెట్ట ఇలా చేతులకు జట్టలు పుట్ట అనుకుంటా గరం అయితుర్రు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా. మీరు కూడా ఎవరైనా తిరుపతికి పయనం కట్టేటోళ్ళు ఉంటే జర పైలం ఏమంటున్నాం దేవుని ఉండిలే ఇడవనోళ్ళు మన బ్యాగులు ఇడుస్తారా చెప్పుర్రి.